ప్రైజ్ లార్డ్ రాయాలమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చక్కటి అవకాశం దేవుడు మనకు కలిగించినందుకు ఆ దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఈ ఉదయకాలం అందు ప్రియులరా, కింద మా ఓనర్ వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లి తమ్ముడు కూతురు మ్యారేజ్ జరుగుతుంది. డిస్టర్బెన్స్ రావచ్చు, అందుకే తలుపేసాము. సో వేరే ఏ కారణం కాదండి. తలుపేసిన రీజన్ ఏంటంటే సౌండ్ కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు, సౌండ్ కొద్దిగా ఆపొచ్చు అనే ఒక ఉద్దేశంతో. సండే స్కూల్ పిల్లలు వెళ్తారా? సండే స్కూల్కి జాబ్, అందరు జాబ్. ఓకే, గానా సిఖాతే జాబ్. शिवा बेटा गुड. Princey, you go and take Nana. Next week Ricky will take. ప్రియులారా, మనము చాలాసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అది ఏంటంటే మనం దేవుని సన్నిధికి వచ్చేది 4 కారణాలు కదమ్మా. అది ఏంటంటే ఒకటి దేవుణ్ణి ఆరాధించడం కదా ప్రియులారా. ఫస్ట్ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలి. రెండో కారణము దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము నడవడం. వాక్యం విని నడవకపోతే మనం మోసం చేసుకుంటామంట. వాక్యం రాయబడ్డది, రేపు కష్టాలు వచ్చినప్పుడు మనం పడిపోతాం. మూడవది, మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే ప్రియులరా, ప్రభురాత్రి బలలో పాలు పొందుకోవడానికి. ప్రతి వారము ప్రభురాత్రి బలలో మనము పాలు పొందుకుంటాం. యేసు ప్రభు అంటాడు కదా, మీరు కూడినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ యొక్క రొట్టెను ఈ ద్రాక్షరసమును మీరు తీసుకుంటారు. సో దట్ ఇస్ థర్డ్ రీజన్. 4వ కారణం ప్రియులరా, మనం దేవుని సన్నిధికి వచ్చేది అందరితో సహవాసంగా ఉండడానికి. అందరినీ కలిసి అందరితో మాట్లాడి కదా ప్రియులరా, అందరినీ వాళ్ళ కుటుంబం గురించి అడిగి అంత ప్రేమగా సహవాసం. ఈ 4 కారణాలండి. సో మనం చనిపోయే వరకు మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విషయం. మందిరానికి వెళ్ళేది ఈ 4 రీజన్స్. ఒకటి, దేవుణ్ణి ఆరాధన పాటలతో, ఓకే, అండ్ సంగీత వాయిద్యాలతో మనం దేవుని స్తుతించాలని వాక్యం దర్శించాలి. రెండవది, యేసు ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇంటిను కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చినాయి, వర్షం వచ్చింది, గాలి ఆ ఇంటి మీద విసిరింది, ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే ఆ యొక్క ఇల్లు క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే వాక్యం అనే బండ మీద ఉంది కాబట్టి. సో రెండో కారణము, ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని విని దానికి లోబడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనమే మోసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మూడవది, మనం దేవుని సన్నిధికి వచ్చేది ప్రభురాత్రి బలలో పాల్గొంటున్నాం. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ప్రభురాత్రి బల తీసుకోవడం కాదు, ప్రతి వారం. యాక్చువల్గా ప్రతిరోజు తీసుకోవాలి. వాడు కూడినప్పుడల్లా ఇంటింటా ప్రతిరోజు రొట్టె విచ్చారని అపోస్తల కార్యం. కానీ మనకు ప్రతిరోజు మీటింగ్స్ లేవు, ప్రతిరోజు నాట్ పాసిబుల్. ఆ రోజుల్లో యెరూషలేము చాలా చిన్నగా ఉండేదంట ప్రియులారా. ఈ చిన్న ప్రాంతంలో దగ్గర ఉండేవారంట. రోజు ఒక్కొక్కరింట్లో మీటింగ్ ఉండేదంట. వాళ్ళు వెళ్ళి ఆడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, రొట్టె విచ్చి. ఇప్పుడు సిటీ, మన హైదరాబాద్ పెద్ద సిటీ, అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు మనం కూడలేము, ప్రతిరోజు మనం ప్రభు రాత్రి బలలో తీసుకోలేము. అండ్ 4వది, నేను చెప్పినట్టుగా అందరినీ కలవాలా, అందరితో ప్రేమగా మాట్లాడాలా, అందరితో సహవాసంగా మనం ఉండాలి. ఓకే, సో బైబిల్లో రాయబడేది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డముల మీదుగా, ఓకే, అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందంట. ఎప్పుడు కలిసి ఉన్నాం. అహరోను ఎవరు ప్రియులరా? పాత నిబంధన కాలంలో ఆయన ఒక యాజకుడు. ఈ తైలం ఏంటి? అది పరిశుద్ధాత్మ అభిషేకం. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఆ అభిషేకం అనేది క్రీస్తు. ఓకే, ఆ అహరోను ఎవరంటే ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనే ఆ తల హెడ్ నుంచి బయలుదేరి సో గడ్డముల మీదుగా అంగిల అంచుల వరకు దిగజారిపోతుందంట. ఎప్పుడు? కలిసి ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు ప్రియులారా. సో ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రియులారా. అది ఏంటంటే చర్చ్, సంఘం అంటే ఏంటి?
దేవుని వాక్యంలో సంఘం అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో చర్చ్ అనే మాట లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండం నుంచి మలాకి వరకు సంఘము అనే మాట ఎక్కడ లేదు. అక్కడ ఆ రోజులలో మందిరం ఉండేది, సమాజ మందిరం ఉండేది. ఈ సమాజ మందిరంలో వీళ్ళు ప్రతిరోజు కూడి కొద్దిసేపు వాక్యం చదివి ఆ లొకాలిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసి ఆ ప్రాబ్లం చేసి సాల్వ్ చేసి ప్రేయర్ చేసి పంపేవారు. కానీ మందిరం మాత్రం శనివారం ఒక్కరోజు వాళ్ళు వెళ్ళేవారు. సో న్యూ టెస్టిమెంట్లో సంఘము అనే మాట ఏర్పడ్డది. యేసు ప్రభు చెప్పాడు. అది ఎక్కడ ఉంది ప్రియులు? ఒకసారి తీసుకుందామా? మత్తయి సువార్త. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, దయచేసి ఓపికతో వచనాలు తీసుకుందాం ప్రియులరా. బైబిల్లో రాయబడింది 16వ అధ్యాయము 18వ వచనమండి. సారీ 18-16 అనుకుంటా. మత్తయి సువార్త 18:16. సారీ అండి, 16-18 అండి, క్షమించండి. 16:18 చదువుతాను. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరలా, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో ప్రియులారా, ఇక్కడ ఒకసారి మీరు గమనించారా? మొదటిసారి కొత్త నిబంధనలో సంఘము అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్లో పీటర్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. పీటర్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక మాట, మై చర్చ్, నా సంఘము. సంఘం అనేది ఎవరిదంట ప్రియులరా? క్రీస్తుది. అది ఎవరు కడుతున్నారంట? ఆ సంఘాన్ని క్రీస్తే కడుతున్నాడంట. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక ఊహ ఏంటంటే ప్రియులరా, పేతురు అనే మాటకు వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు అన్నాడు కదా, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పేతురు మీద యేసుక్రీస్తు సంఘాన్ని కట్టాడు. కాదు ప్రియులరా, పేతురు అనే మాటకు రాయి అని అర్థం. క్రీస్తు అనే మాటకు బండ అని అర్థం. రాయి మీద ఏమైనా బిల్డింగ్ కట్టగలుగుతామా? ఎందుకు యేసుక్రీస్తు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటున్నాడంటే, దానికన్నా ముందు వచనంలో యేసుక్రీస్తు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి ఆ ప్రశ్న? చూసుకుందామండి. రైట్, 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. తర్వాత ఈ మాట అంటాడండి, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సో ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులను అడిగాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది అన్నారంటే మీరు ఇర్మియా అయ్యా, కొంతమంది నేను ఏలియా వంట, అండ్ కొంతమంది అనుకుంటున్నావు ఆ ప్రవక్త వంట. మోషే అంటాడు, నా లాంటి ప్రవక్తను దేవుడు లేపుతాడు. సో వీళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభువా నువ్వు ప్రవక్తవని అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటే, మరి నువ్వేమనుకుంటున్నావు నా గురించి, మీరేమనుకుంటున్నారు? 12 మంది శిష్యులు ఎవ్వరు నోరు తెరవలేదండి.
పేతురు ఒక్కడ ముందుకొచ్చి, ప్రభువా నువ్వు దేవుని కుమారుడువు, క్రీస్తువు. 12 మంది అందరు కామ్గా కూర్చున్నారు. పేతురు ఒక్కడు లేచి చెప్తున్నాడు, మీరేమనుకుంటారు నా గురించి, మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నువ్వా అయ్యా నువ్వు క్రీస్తువు నాయన, తండ్రి దేవుని ఎద్దు నుంచి వచ్చిన దేవుని కుమారుడు క్రీస్తు. విన్నారా? క్రీస్తు అనే ఆ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. పేతురు మీద కాదు, పేతురు అంటే రాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి, 42వ వచనం. ప్రియులరా, పేతురు అంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము ఐ థింక్ 42వ వచనం అనుకుంటానండి. పేతురు అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా రాయబడి, కేఫా అంటారు పేతుర్ని. ఆ కేఫాకి అర్థం ఏంటో 42 రైట్. మరి అతని యేసునందు అతని తోడుకొని వచ్చును, మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు ఏమని అర్థము? ఎవరి అర్థం ప్రియులరా? రాయి అని అర్థం. సో ప్రియులరా, మీరు చెప్పండి, ఎవరైనా ఒక బిల్డింగ్ రాయి మీద కట్టగలుగుతారా? సునీత గారు, రాయి అంటే మ్యాక్సిమం ఇంత చిన్నగా ఉంటుందండి, మేము ఇంకా ఇంతది అనుకోండి. బండ చాలా పెద్ద ఉంటుంది. క్రీస్తు ఎవరు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక. క్రీస్తు ఎవరు చూద్దాం. పదవ అధ్యాయం లేఖనాలలో ఎంత చక్కగా వివరించబడ్డదో మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. 10వ అధ్యాయం 1వ వచనం అందరూ తీసుకున్న తర్వాత, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏదైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంట? ఆ బండ ఎవరంట? క్రీస్తే. పేతురు అంటే ఏంటి? రాయి. క్రీస్తు అంటే ఎవరు? బండ. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు సంఘం కట్టింది పేతురు మీదనా లేకపోతే క్రీస్తు అనే బండ మీదనా? క్రీస్తు అనే బండ మీద. ప్రియులారా, పాత నిబంధన కాలం 18వ కీర్తనలో, నువ్వే నా బండవు, నువ్వే నా కోటయు, నీవే నా ఆశ్రయం అని దావీదు దేవుని ఆరాధిస్తూ ఎన్నోసార్లు నువ్వు నా బండ, నువ్వు నా బండ, యు ఆర్ మై రాక్, యు ఆర్ మై రాక్, యు ఆర్ మై రాక్ అని ప్రియులారా దేవుణ్ణి పొగుడుతున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, సంఘము అనేది క్రీస్తు కట్టింది. సంఘము క్రీస్తు బండ మీద కట్టబడ్డది. సో ఇది పేతురు మీద కట్టబడ్డది కాదు, పేతురు కట్టింది కాదు, పేతురు కొరకు కట్టించింది కాదు. యేసుక్రీస్తు నా సంఘమును ఈ బండ మీద కట్టెదను, ఆ బండ క్రీస్తే. అర్థమైంది కదా ప్రియులారా? సో సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. అనుష, సంఘం అంటే ఒక కట్టడ అస్సలు కాదు. సంఘం అంటే ఒక నిర్మాణం అస్సలు కాదు. మరి సంఘం అంటే ఎవరు ప్రియులారా? దేవుని వాక్యంలో రాయబడింది, సంఘం అంటే రక్షింపబడ్డవారు, రక్షింపబడి దేవుని కొరకు ఆరాధన చేసి ఒక గుంపును సంఘం అంటారు. నిన్న రాత్రి నేను ప్రియులారా నా స్టడీ బైబిల్స్లో కొన్ని చదువుతున్నప్పుడు నేను కొన్ని కనుక్కున్నది ఏంటంటే, ఓకే, బైబిల్ సేస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవులు రక్షింపబడి పాపాలు ఒప్పుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళే సంఘము. బిల్డింగ్ కాదు ప్రియులారా. మనకు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా. మనకు మెదక్కి వెళ్తే చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఇక్కడ హోలీ ట్రినిటీ చర్చ్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ వెస్లీ చర్చ్ అని ఒక బిల్డింగ్ ఉంది. హైబ్రిడ్స్కి వెళ్తే మనకు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సెయింట్ మేరీస్ క్యాథలిక్ చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 150 years 200 years బిల్డింగ్స్ ఎన్నో ప్రియులారా ఉన్నాయి. అది సంఘం కాదు.
పాత నిబంధన కాలంలో యెరూషలేములో సొలొమోను ఒక మందిరం కట్టించాడు ప్రియురా. ఈ మందిరం ఇది ఇప్పుడు ముస్లిమ్స్ కట్టుకున్నారు. ఈ ముస్లిమ్స్ కట్టుకున్న ప్లేస్ డూమ్ ఆఫ్ రాక్ అంటారు. దీనికన్నా ముందు ఈ స్థలంలో సొలొమోను ఒక మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరాన్ని కట్టడానికి దేవుని వాక్యంలో రాయబడి ఎంతో బంగారం వాడాడంట, ఎంతో మంచి చెక్క వాడాడంట, ఎంతో మంది మనుషులతో పని మనుషులను వాడుకున్నాడంట. చాలా ఘనంగా చాలా గౌరవంగా మందిరాన్ని కట్టించాడు. కానీ దానియేలు గ్రంథంలో ఏముంది తెలుసా ప్రియులారా? ఈ ప్రజలు ఇశ్రాయేలు జనాంగం మందిరం కట్టిన తర్వాత దేవుని మాటకు లోబడట్లే, దేవుని మీద విరుద్ధంగా పాపం చేస్తున్నారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు వినట్లేదు. ఎప్పుడు పోయినా ఈ మందిరానికి పోయి నా మందిరానికి నమస్కారం చేయడము, మందిరాన్ని చూసి ఇట్లా అనడము, ఆ మందిరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, వీళ్ళు చేసే పాపాలన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు చాలా భక్తిగా జీవించేవారు. ఎట్టుందంటే ఒకసారి ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ, కొంతమందికి ఉండే భక్తి ఎట్టుంటుందంటే బయట వరకు స్మోకింగ్ చేసుకుని వచ్చి ఇంకా మందిరానికి వెళ్తున్నాగా ఆడ సిగరెట్ పడేసి వెళ్ళిపోతారు. ఆ రకమైన భక్తి ఉండేదంటే ప్రియులారా వాళ్ళకి. దానియేలు గ్రంథంలో ఏముంది తెలుసా ప్రియులారా? 1వ అధ్యాయంలో దేవుడు నెబుకద్నెజరు అనే రాజును పంపించి ఈ మందిరాన్ని పడగొట్టించాడు. దేవుడే అప్పగించాడంట ప్రియులారా నెబుకద్నెజరు చేతికి ఆ రాజును, అంటే ఆ ఇశ్రాయేల్ దేశం నుండి ఆ రాజును ఈ మందిరాన్ని దేవుడు అప్పగించాడంట. ఆ రాజు నెబుకద్నెజరు వచ్చి దీన్ని పడగొట్టి దీని బొక్కసం లేకపోతే దీంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి వాళ్ళ దేవత బొక్కసంలో ట్రెజరీలో పెట్టాడంట. తర్వాత మళ్ళా ఆ మందిరాన్ని ఎవరో కట్టించారు, మళ్ళా ఆ మందిరాన్ని పడగొట్టారు. ఇప్పుడు మందిరం లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేశారంటే ఈ ప్లేస్లో ఒక మాస్క్ కట్టుకున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యెరూషలేములో మందిరం లేదు కానీ దేవుడు లేడా? సో ఆయన బిల్డింగ్స్లలో నివసించే దేవుడు కాడు, ఆయన కట్టడాలలో నివసించే దేవుడు కానీ కాడు. నేను మీకు నిన్న పంపించిన మీరు ఆ యొక్క మెసేజ్లో చూశారు ప్రియులారా, జీసస్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘం అనే ఈ యొక్క శరీరానికి ఆయన శిరస్సు ఉన్నాడు. ఈజ్ ద హెడ్, నాట్ ఎనీబడి, నాట్ పోప్, నాట్ బిషప్, నాట్ పాస్టర్. దేవుని సంఘానికి ఎవరయ్యా హెడ్ అంటే క్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. మరి బాడీ ఎవరు? రక్షింపబడ్డ అందరము ప్రియులారా బాప్తిసం తీసుకుని ప్రభురాత్రి కళలో పాలు పొందుకుంటూ ఒక నీతి గల జీవితము, పరిశుద్ధమైన జీవితం కొనసాగించేవాడంతా శరీరము. తల ఎవరు? యేసుక్రీస్తు. శరీరం ఎవరు? రక్షింపబడ్డ మనం అందరం విశ్వాసము ఆ యొక్క శరీరము. సో నెక్స్ట్ టైం మనం మందిరము అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బిల్డింగ్ కాదు, ఒక కట్టడం అస్సలు కానే కాదు. మందిరం అంటే ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. మందిరం అంటే ఏంటో నేను ఇక్కడ వాక్యంలో రాయట్లేదు. నా మందిరము నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులారా. 18వ అధ్యాయము 20వ వచనం అండి. అందరు తీయండి, చదువుకుందాం. ఏలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. ఎక్కడ 2 3 నా నామమున, యేసుప్రభు అంటున్నాడు, నా నామమున కూడి ఉంటారో అది మందిరం. అమెరికా దేశంలో ప్రియులరా, లాస్ట్ టైం మా మిసెస్ వెళ్ళినప్పుడు చూసింది ఎట్లా సార్ చర్చెస్ అమ్మేసుకున్నారు, దాంట్లో మాస్కులు బిల్డింగ్స్ అమ్మేసుకున్నారు, దాంట్లో మాస్కులు టెంపుల్స్ చేసుకున్నారంట ప్రియులరా. సో అది కాదు మందిరము. ఇక్కడ యేసుప్రభు అంటాడు, ఎక్కడ 2 లేకుంటే 3 నా నామమున కూడి, అది మందిరం ప్రియులరా. బిల్డింగ్ అస్సలు కానే కాదు. ఇన్ని రోజులలో కట్టాము, ఇన్ని ఎకరాలలో కట్టాము, ఇన్ని రూమ్స్ ఉన్నాయి, 10,000 మంది కూర్చోవచ్చు, మంచిదే, అలా ఉండడం తప్పేం లేదు. కానీ మందిరం అంటే అది కానే కాదు. మందిరం అంటే ఎక్కడ 2 లేకుంటే 3 కూడి ఉంటారో అది మందిరం ప్రియులరా.
చాలా సంఘాలలో ప్రియులారా ఈ కాన్సెప్ట్ తెలియదు. వాళ్ళ పాస్టర్లు ఏమనుకుంటారంటే చిన్న సేవ స్టార్ట్ చేసుకుంటారు, లాస్ట్గా అందరి దగ్గర పోయి పైసలు కలెక్ట్ చేసుకొని చిన్న ఒక పాకబాదులు ఏదో వేసుకుంటారు, ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు ఫినిష్, నేను మంచి సేవ చేసి అయిపించాను. ఒక బిల్డింగ్ కట్ట మాత్రాన సేవ చేసినట్ట? ఒక బిల్డింగ్ కట్టేసి ఒకే అందరి దగ్గర మనం కాంట్రిబ్యూషన్ తీసుకొని ఒక 4 గోడలు కట్టి ఒక లోపల ఒక క్రాస్ పెట్టి ఒక పుల్పిట్ పెడితే మందిరం అయిపోతుందా? అక్కడ మినిస్ట్రీ ముగించిపోయిందా ప్రియులారా? కాదు. దేవుడు నాకు ఈ యొక్క వాక్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నేర్పించాడు ప్రియులారా. దేవుడు నిజంగా మందిరం అంటే 2, 3 ఎక్కడ కూడి ఆయనను ఆరాధిస్తారో అది మందిరం. దేవుడు వారి మధ్య ఉంటేనే అది మందిరము. దేవుడు లేడనుకోండి ప్రియులారా, అది ఎందుకు మందిరం అవుతుంది? 100 మంది గ్యాదర్ అవుతున్నారు, నో డౌట్ అక్కడ దేవుడు ఉంటాడు. ఆ 100 మంది లేనప్పుడు ఆ బిల్డింగ్లో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. సో ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? 2, 3 ఎవరు ఎక్కడైతే నా నామంలో కూర్చుంటారో వారి మధ్య నేను ఉంటాను. మలాకి ఇంకొక వాక్యం తీసుకున్నాం. మలాకి గ్రంథము మత్తయి సువార్త ముందుంటుంది ప్రియులారా. బిల్డింగ్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దేవుని వాక్యాన్ని కొద్దిగా తెలియదు అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. బిల్డింగ్స్ కాదు మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, గ్యాదరింగ్. 3వ అధ్యాయం 16వ వచనం చూద్దామా ప్రియులారా? చాలాసార్లు చదువుకున్నాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, చూసారా ప్రజలు ఇక్కడ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాదనే ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇది ప్రియుల మందిరము అంటే, సంఘము అంటే. ఇక్కడ అంటాడు ప్రియుల పాత నిబంధన కాలంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా. సో ప్రియులరా, సో ప్రియులరా ఈ వాక్యాన్ని ఒకసారి గుర్తు ధ్యానించుకున్నామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తి, ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానించండి. యెహోవా యందు భయభక్తులు గలవారు మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవికి ఆలకించి మాట్లాడుతున్నారు. ప్రతి గురువారం బైబిల్ స్టడీ అవుతుంది, ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది, పాటలు పాడుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, ప్రభురాత్రులలో పాల్గొనుకుంటున్నాము. దేవుడు చెవికి ఆలకిస్తాడంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం పాటలు పాడుతున్నారు, సుప్రియ వీళ్ళు ఏ వాక్యం ఈరోజు ధ్యానిస్తున్నారు. సో యెహోవా ధనలక్ష్మి గారు చెవికి ఆలకిస్తాడంట. ఎక్కడ? 2 కూడి ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఎంత ధన్యత ప్రియులారా! దేవుడి సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వినడము ఎంత ఆశీర్వాదకరం ప్రియులారా. ఈ వాక్యంలో మీకు తెలుసో లేదో ప్రియులారా, బైబిల్లో రాయబడిన చుంటి తేనె ధారల కంటే మధురమైంది, బంగారం కంటే కూర తగినది. బంగారం కంటే కూర తగినది, చుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఈ వాక్యం దేవుడు మనకిచ్చాడంటే మనకి ఎంత తగ్గదు. ఆయన మాటలు ప్రియులారా, ఒకప్పుడు ఆయన మాట్లాడేది రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ మనకి ఈరోజు దొరికింది. రైట్. ఇంకొక వాక్యంలో రాయబడింది ప్రియులారా, 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అంటే సంఘం అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా రాయబడింది ప్రియులారా. సంఘం అంటే దేవుని ప్రజలు లేకుంటే దేవుని యొక్క ఆత్మ వారి మధ్య ఉండే స్థలం. 2 కొరింథియన్స్ చాప్టర్
6, 17, 18. ప్రియులారా వినండి, దేవుని వాక్యం ఎంత చక్కగా రాయబడింది. 2 Corinthians chapter 6, 17, 18. నేను చదువుతాను, అందరికీ చూడండి. రైట్, మేబీ 14 వచ్చిన చదువుకుందాం. నన్ను ఎవరున్నప్పుడు స్థలం ఏంటన్నప్పుడు అట్లా. ప్రియులారా అందరూ ఆ వాక్యం తీసుకుందామండి. 6వ అధ్యాయం 14. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో, అంటే అదొక విగ్రహం అండి, ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, నీవు దేవుని ఆలయము, ఓకే, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. సంఘం అంటే ప్రియులారా దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎప్పుడు నేను వారి నుండి ఎప్పుడు నివసిస్తానంటే సంచరిస్తానంటే ప్రియులారా, ఓకే, నేను వారు దేవుడని ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారుడు కుమార్తెనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సో ఈరోజు వినోద్ గారు మన టాపిక్ ఏంటంటే మందిరం అంటే వాట్ ఈస్ చర్చ్. చర్చ్ ఇస్ నాట్ బిల్డింగ్. చర్చ్ రక్షింపబడ్డ ప్రజలు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని విశ్వాసం అంతవరకు జీవించాలా అని ఉద్దేశించిన వారు ఒక స్థలంలో గ్యాదర్ అయ్యే వాళ్ళే సంఘం. ఇక్కడ అంటాడు కదా, మీకు విశ్వాసంతో మీకేమయ్యా సంబంధం, నువ్వు విశ్వాసవి, అవిశ్వాసంతో నీకేం పొత్తు, జీవం గల దేవునితో విగ్రహాలతో ఏం సంబంధము, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు. తర్వాత అంటాడు, నేను వారిలో మధ్య నివసిస్తాను, నేను వారికి దేవుడనే ఉంటాను, వారు నా ప్రజలే ఉంటారు, నేను వారికి తండ్రినే ఉంటాను, వారు నా కుమారుడు నా కుమార్తెలే ఉంటారు. తర్వాత అంటాడు, మీరు వారి నుంచి బయలుదేరండి. ఇంగ్లీష్లో యు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. ఫ్రమ్ హూమ్? అవిశ్వాసులతో. విశ్వాసం అట్టని మనం వాళ్ళతో గొడవడి వాళ్ళతో మాట్లాడకుండా మనం ప్రియులరా అలిగి ఉన్నామని కాదు ప్రియులరా, కాకపోతే వాళ్ళతో ఎక్కువ సావాసం చేసుకోవద్దు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీకు అవుతుంది, గ్యారెంటీ అవుతుంది ప్రియులరా. ఇక్కడ వాక్యం చెప్తుంది, వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరరా, యు సపరేట్ యువర్ సెల్, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. రేపు యేసు ప్రభు రెండో రాకడ వస్తుంది, ఆయన ముందు నిలబడాలా, పుస్తకాలు తెరవబడతాయి. వాని క్రియల చొప్పున చేసిన ప్రతి వాడు ఆ పుస్తకాలలో రాయబడ్డ వాటి ప్రకారం తీర్పు జరుగును. ప్రతి వాడు ప్రియులరా, ప్రకటన గ్రంథంలో వాక్యం తీసుకుందాం ప్రియులరా, 20వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఈ చివరి తీర్పు గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులరా. చివరి తీర్పు ఎలా ఉంటుందంట, మనం దాంట్లో నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంట, మనం చివరి తీర్పులోకి రాము అని అనుకోవద్దంట ప్రియులరా. మనందరం వచ్చే ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ రాకూడదంటే మనం ఏం చేయాలి వినండి ప్రియులరా. 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. జెసికా, Bible says there is a final judgment. John saw a vision. What is that vision? He says, I saw a white throne. On that throne, I saw somebody sitting, before whom heavens and earth fled away. భూమి ఆకాశం పారిపోయినాయంట ప్రియులరా. ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. మీరు
ఈ వాక్యం ప్రకారం ఎవరయ్యా సింహాసనం మీద కూర్చున్నది, ఎవరు ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నది అని అడిగితే చాలా మందికి రాంగ్ ఆన్సరే ఉంటుంది. ఎవరు చెప్పండి ప్రియురా, ఎవరు అక్కడ తీర్పు తీర్చేది? వెరీ నైస్. తండ్రి కాదు ప్రియురా, యేసుక్రీస్తు. జీసస్ ఈస్ గోయింగ్ టు డూ ఫైనల్ జడ్జ్మెంట్. ఫాదర్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్. చివరికి ప్రతి వ్యక్తిని, అతడు చేసిన ప్రతి పాపాన్ని తీర్పు తీర్చేది కుమారుడు అంట ప్రియురా. ఇది ఇట్నే పట్టుకొని యోహాను సువార్త 5:22 చదువు. ఇది ఇట్నే పట్టుకుందామా? చివరి తీర్పు ఎవరు తీరుస్తారు? జాన్ 5:22. జాన్ 5:22 ఏమనుంది ప్రియులారా ఇక్కడంటే, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచడం వల్లనే తీర్పు తీర్చడంలో సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వ అధికారం ఎవరికి అప్పగించాడట? చెప్పండి, ఎవరికి అప్పగించాడట? కుమారునికి. Father is not going to judge anyone. All the judgment is given to the Son. సో ఇక్కడ లాస్ట్ జడ్జ్మెంట్ తెల్లని సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఆయన సముఖం నుండి ఈ భూమి ఆకాశాలు పారిపోయినాయంట ప్రియులరా. రెండో పేతురు రాసిన పత్రిక 3:10 ఏముందంటే, యేసుక్రీస్తు రెండో రాకడ దొంగవలే ఉంటుంది. He will come like a thief in the night. ఆయన వచ్చినప్పుడు భూమి ఆకాశంలో రగిలిపోను, పంచభూతములు కాలిపోను, లయమైపోను, భూమి ఆకాశంలో అగ్నితో కాల్చబడు. ఇప్పుడు మనం చూసే ఈ భూమి ఆకాశము ఒకరోజు కాలిపోతుందంటే ప్రియులరా. ప్రకటన 21 మొదట్లో ఏముంది చూడండి ప్రియులరా. అది కాలిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైందంట? గతించిపోయేను. విన్నారా ప్రియులరా? The first heaven and first earth is going to be burned. God is going to create a new heaven and new earth. అది డిఫరెంట్ స్టోరీ. సో ఆ తెల్లని సింహాసనంపై కూర్చున్నప్పుడు ఎదుట భూమి ఆకాశంలో పారిపోయింది. 12వ వచనం అండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏం జరుగుద్దంట ప్రియులారా? మృతులు కొద్దివారేమి గొప్పవారేమి, ధనికులు కాదు, బీదవాళ్ళు అందరూ వచ్చి మరియమ్మ గారు ఆ సింహాసనం ముందు నిలబడతారంట. పుస్తకాలు తెరవబడతాయంట ప్రియులారా. 4 పుస్తకాలు ఉన్నాయి పరలోకంలో, 4 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, రెండోది కన్నీటి గ్రంథము. మనం ఏడ్చిన ప్రతి కన్నీలో ఒక గ్రంథంలో దేవుడు రాసి పెడతాడంట. ఎందుకు ఏడ్చాడు ఈయన, ఎంతసేపు ఏడ్చాడు, ఆ గ్రంథం ఉంటుందంట. మూడోది మనం దేవుని సేవకు చేసిన ప్రతి క్రియ ఆ బుక్లో రాసి ఉంటుందంట. ఈ వ్యక్తి ఇంత పొద్దున్న నుంచి కార్పెట్లు వేసాడు మాట అంటున్నాం. ఈ వ్యక్తి నా సేవ నిమిత్తము ఆయన కష్టపడ్డాడు, ఆయన ఎంతో దూరం వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఇవన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంటారు. లాస్ట్ పుస్తకము మనం చేసిన ప్రతి పాపం ఇంకో బుక్లో ఉంటుందంట. ఈ 4 పుస్తకాలు దేవుడు ఆ తీర్పు రోజు పెట్టుకుంటాడంట ప్రియులారా. పెట్టుకొని ఫస్ట్ జీవ గ్రంథం చూస్తాడంట. ఆ సైన్ ఇక్కడ లేదు, ఓకే ఫినిష్. ఒక్కసారి జీవ గ్రంథం లేదనుకోండి ప్రియులారా, ఆటోమేటిక్గా తక్కిన రెండింటిలో ఉండదు, పాప పుస్తకంలో ఉంటుంది. వాని క్రియల చొప్పున అందరూ తీర్పు పొందుతారు. ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రియులారా, ఈ రోజు వరకు ఆదాము నుండి ఈ రోజు వరకు ఎవరు చనిపోయిన నరకానికి వెళ్ళరు. పాతాళం అనే ఒక స్థలం ఉంది, అది నరకం కాదు. ఇప్పుడు చూడండి ప్రియులారా, 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది,
మరణమును పాతాళ లోకము వాటి వశమున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. ఏముంది ఇక్కడ? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తున్న ప్రభువా, ఇదిగో ఇంతమంది నా రోజు చనిపోయారు. నేను చాలాసార్లు చెప్పాను, టైటానిక్ షిప్ లో చనిపోయిన వాళ్ళంతా వాడు నీళ్ళలో ఉండిపోయిన అలాంటి వాళ్ళంతా తెచ్చి సముద్రం అప్పగిస్తారట. ఆదాము నుంచి ఈ రోజు వరకు ఎవరు చనిపోయారో ప్రభువును నమ్ముకోకుండా చనిపోతే వాడు పాతాళానికి వెళ్తారు, నరకానికి వెళ్ళాలి కదా. ఈ రోజు వరకు ఎవరు నరకంలో లేదు, పాతాళంలో ఉందాం. పాతాళంలో ఏముంటుంది? చీకటి, ఏడుపు, పన్నుగుట్ట. ఎప్పుడు ఉంటాయంట, ఏడుస్తూ ఉంటారంట, పన్నుగుట్టా ఉంటారంట. మరి ప్రభుత్వం నమ్ముకున్న వారు ఎక్కడికి వెళ్తారు? చనిపోతుంది. వాళ్ళు చనిపోయిన వెంటనే ప్యారడైస్, పరదేశీ అనే స్థలానికి వెళ్తారు. మీరు డైరెక్ట్ దేవుడితో కాంటాక్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు యువత అయిపోయినా కానీ వాళ్ళు డైరెక్ట్గా దేవుడిని కాంటాక్ట్ చేయరు. వాళ్ళు ప్యారడైస్, పరదేశీ అనే స్థలానికి వెళ్తారు. అక్కడ ఏముంటుంది? ప్రకటన 14:13 రాయబడింది, వాడు అక్కడ విశ్రాంతి పొందుతారు. విశ్రాంతి నిద్రపోవడం కాదు, వాళ్ళు ఏం పని చేయరు. వాళ్ళు తమ క్రియలు, వారి యొక్క కష్టాలు మాత్రమే వాళ్ళు విశ్రాంతి పొందుతుంటారు. వారి క్రియలు మాత్రమే నిలబడిస్తారు. దాంట్లో చూడండి, పిల్లలు ఏం రాయబడిందో 14th verse. మరణమును మృతులలోకును అగ్నిగుండము పడవేయబడేది. ఆ అగ్నిగుండము యజమానము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని వాడు అగ్నిగుండంలో పడవేయబడదు. సో ప్రియులారా, ఇదేంటి? ఇది అందరికి కాదు, ప్రభువును నమ్మని వారికి. ఇక్కడ కూర్చుని భయపడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఉంటే మాత్రము మనం కానీ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రియులారా, అందుకే ఈరోజు పాపాలను ఒప్పుకోవాలి. ఎవరికైనా మనం తప్పు చేసినట్టుగా క్షమాపణ అడగాలి, అందరితో సమాధానం ఉండాలి, అందరితో ప్రేమ ఉండాలి. అట్లాంటి వాటి ఇక్కడికి రాదు. వాళ్ళ ప్రతి క్రియ ప్రసంగి 12వ అధ్యాయం ఏమంటే, దేవుడు తీర్పు తీర్చుకుంటూ ప్రతి రహస్యాన్ని ఆయన వెలుగులోకి తీర్చుకుంటూ, అది మంచిదే కానీ చెడ్డదే కానీ. దేవుడు చెడ్డదాన్ని తీర్పు తీర్చాడంటే ఒప్పుకోవచ్చు, మంచిదెందుకు తీర్పు తీరుస్తాడు? Why God will get good things? Any good things done in a wrong motivation, that's also sin. మనం చేసేది మంచి పని, కానీ చెడ్డతనంలో చేశామనుకోవడం అది దేవుడు వాక్యం. సో తర్వాత రాయబడింది, వాళ్ళందరూ అప్పుడు అగ్ని గంధకంలో పడివేయబడతారు. ఇంకా వాళ్ళు యుగ యుగంలో అవుతానే ఉంటారు. వాళ్ళ క్షమాపణ ఉండదు. ప్రియులారా, ఎప్పుడు నరకం లేదు. ఎప్పుడు నరకము? ఈ ఫైనల్ తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు నరకం. మరి పరదేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? మా ఫాదర్ ప్రభు కొంతమంది ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళంతా దేవుడు ప్యారడైస్. మీరు వీళ్ళకి తీర్పుందాం. ఆ సబ్జెక్ట్ నేను నెక్స్ట్ టైం మీరు పెడతాను. వాళ్ళకి తీర్పుందాం. ఏ రకంగా తీర్పు? నార్మల్గా ఒక్కసారి ఒక వ్యక్తి ప్యారడైస్కి వెళ్ళాడనుకోండి, మ్యాక్సిమం తీర్పు ఉండదు. వాళ్ళకి ఏ రకంగా తీర్పు ఉంటుందంటే, వాళ్ళు ఎన్ని మంచి పనులు చేశారు దాన్ని బట్టి వాళ్ళకి దేవుడు బహుమానిస్తాడు. వాక్యం నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. పాయింట్ సంఘము, సంఘం అంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామం కూడి ఆరాధించేదే సంఘము. ఒకప్పుడు సంఘం ఎక్కడ కూడేవారు అంటే, ఒకప్పుడు సంఘము అందరిలో కూడేవారు. చాలాసార్లు మనం చదువుకునే అపోస్తల కార్యాలు తీసుకుంటాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం
చూస్తైనను ప్రార్థన చేయటైనను ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగేను. మరి అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమస్యగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ చరస్థి రాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకున్నది పంచిపెట్టారు. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు ఆనందంతో నిష్కంఠమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రియులకు ఏమిటంటే అపోస్తలుల కార్యాల విషయంలో 3,000 మంది బాప్తిసం తీసుకున్నారండి. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట. ఈ 3,000 మంది ఏం చేశారంట? ప్రతిరోజు ఇంటింట ఏమి ఇచ్చేవారంట? రొట్టె ఇచ్చేవారు. ప్రతిరోజు ఎవ్రీడే. సంఘము అంటే అర్థం ఏంటంటే ఇంటింట కూర్చుని దేవుని ఆరాధించుకోవాలి. అంతే కదా. సో అపోస్తలుల కార్యంలో ఈ 3,000 మంది ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వీళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ అపోస్తలుల బోధయందును రొట్టె విరుచుటయందును ప్రార్థించుటయందును దేవుని స్తుతించుటయందును ఎడతెగక ఉండాలి. ఇక్కడ బిల్డింగ్ అస్సలు లేదు, తీరాలి. ఇక్కడ చర్చ్ కట్టడం అస్సలు లేదు. ప్రజలు ఇంటింట గ్యాదర్ చేయి వాళ్ళు దేవుని స్తుతిస్తూ రొట్టె విరుస్తూ ఉండాలి. కాబట్టి సంఘము అంటే దేవుని వాక్య ప్రకారము ఇద్దరు ముగ్గురు పుట్టే చాలంటే కదా ఆయన నామందు గుడి ఆరాధించే చాలంటే కదా ఆయన సంఘము యెహోవా యందు భయభక్తులు ఒకరితో మాట్లాడుతుంటే దేవుడు విన్నాడంట. విని చెవిని ఆరాధించి వీళ్ళు ఏం మాట్లాడతారని చెప్పి ఒక బుక్కులో రాస్తాడంటే మనం ఆరాధించి మనం ఎన్ని గంటలకు వచ్చాము, ఎంతసేపు దేవుడిని స్తుతించాం, ఎన్ని పాటలు పాడాం, ఆ రోజు మనం చదువుకున్న టాపిక్ ఏంటి, దేవుడికి గ్రంథంలో రాసుకోవాలి. రేపు మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, ఈ ప్యారడైజ్ లో ఉండడానికి ఈ బుక్ ఓపెన్ అయితే ఏ బుక్స్ అన్నింటి గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, ఈ గ్రంథం జీవ గ్రంథం ఇవి ఓపెన్ అయితే అంట ప్యారడైజ్. సో ఈ రోజు నుంచి ఇప్పుడు కదా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సౌండ్ వల్ల ఇది వచ్చే వారం గాడ్ విల్లింగ్ అండ్ సంఘం అంటే అందరూ గుర్తుపెట్టుకున్నప్పుడు కదా, సంఘం అంటే బిల్డింగ్ అస్సలు కాదండి. సంఘం అంటే పాత కట్టడం అస్సలు కానే కాదు. సంఘం అంటే మనుషులు. మన గురుజడ అప్పరావు అన్నట్టుగా దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా సంఘం అంటే కట్టడాలు కావు. సంఘం అంటే ఏమంట? రక్షింపబడ్డ విశ్వాసం. ఎవరెవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా జీవించాలా అని తీర్మానం చేసుకుంటారో అలాంటి వారికి సంఘం కూడి ఆరాధించి స్తుతించి, ఇది ఒక్కరోజు కాదు కదా, మన బ్రతికి 8 రోజులు ఈ సంఘంలో మనం కంటిన్యూ కావాలి.
will build my church. సంఘాన్ని కట్టింది క్రీస్తే. ఓకే ఓకే, అది ఆ సంఘం ఎవరిదంతా? ఇదే మన సంఘము క్రీస్తు. ఆ సంఘము నేను కడతాను. సంఘము ఏ బిషప్ది, ఏ పోపుది, ఏ పాస్టర్ది, ఏ సేవకుడిది కాదు. సంఘం అంటే క్రీస్తుది. నా సంఘం ఈ బండ మీద నేను కట్టుతున్నాను. పాతాల లోకం శక్తులు కానీ దీనికి ఎదురుగా నిలబడలేవు. ఏ శక్తులు కానీ నిలబడలేవు. ఎందుకంటే క్రీస్తుని క్రీస్తు కట్టించాడు. దేవుని చిత్తమైతే మనకు వచ్చేవారు ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడి, సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే కట్టడం కాదు, సంఘం అంటే ఒక కన్స్ట్రక్షన్ కాదు. సంఘం అంటే నీ ప్రజలు రక్షింపబడ్డవారు, పాపాలు ఒప్పుకునే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినవారు, రెగ్యులర్గా పాపాలు ఒప్పుకుంటున్నవారు, ప్రభురాత్రి బలలో భయభక్తులతో పాల్గొనేవారు. అదే ఆ సంఘం. పాత నిబంధన కాలంలో మీరే మందిరాన్ని పడగొట్టించారు ఒక రాజును పంపించి. ఎందుకంటే భక్తి లేక ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఆ మందిరాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మీరు మాకు నేర్పించారు. సంఘం అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి నువ్వు ఆరాధిస్తారు. అదే నిజమైన సంఘం. యెహోవా యొక్క భయభక్తులను ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు యెహోవా చెవిని ఆలకించి ఆయన రాయడం అదే సంఘం. ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది సంఘం. బిల్డింగ్స్ కాదు. కాబట్టి మా అందరికీ ఒక ఆశ, మేము బ్రతికిన రోజులు మేము ఈ సంఘం, నువ్వు కట్టిన సంఘం, క్రీస్తు కట్టిన సంఘం, క్రీస్తు సంఘం మేము ఆయన వినపరిచి ఆయన దాంట్లో మేము ఒక శరీరంగా ఉంది, ఆ శరీరంలో ఒక అవయంగా ఉంది. మేము ఆకలితో మేమందరం ఎంతవరకు వస్తాయి. ప్రకటన గ్రంథంలో మేము చదవట్ల చివరి గీరు మాకు ప్రభువా, we want to be in paradise. మేము పరదేశీయ స్థలంలో ఉండాలి ప్రభు. నాకు మా అందరికీ ఆ కృపను ఇవ్వండి ప్రభు. ఎటువంటి పరిస్థితులు ఇక్కడ కూర్చున్న మేము, మా కుటుంబస్తులు ఆయన అయినంత వరకు ఎవరైనా ఆ తీర్పులేక రాకూడదు ప్రభు. మేమందరం ప్యారడైస్కి వెళ్ళాలి ప్రభు. ప్యారడైస్ తర్వాత మాకు జరగబోయే ఆ ఆశీర్వాదాలు మాకు కావాలి. తండ్రి మాకు సాయించండి. నన్ను మా అందరినీ మీ రక్తంతో కడగండి. మేమందరం నీ బిడ్డలం ప్రభు. నువ్వు మమ్మల్ని రక్షించావు తండ్రి. ఇప్పుడే మేము చదివాం. చీకటితో ఏం సంబంధం, పాపముతో నేను పరిశుద్ధతానికి ఏం సంబంధం. మేము పాపం చేయకూడదు ప్రభు. పరిశుద్ధత నీతిగా ఉండడం మా అందరికి సాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకుని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఒక 2 నిమిషాలు ప్రభురాత్రి కళలో పాల్పొందుకుందామండి. సారీ, మేము యాక్చువల్లీ అనుకోలేదు ఈరోజు అంత హెవీ డిస్టర్బెన్స్ ఉంటుందని. అదర్వైజ్ ఐ హ్యావ్ ప్రియులారా, పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తు చివరి రాత్రి ఆయన రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చాడు. అందరికీ లేదండి, ఎవరైతే ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇచ్చాడు. సో కాబట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరము ఈ యొక్క రొట్టెలో మనం పాలు పొందుకుందాం. యేసుప్రభు అంటాడు, ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసం తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినంలో నేను అతన్ని లేపుతాను. సో కాబట్టి ఈ రొట్టె మనం బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు, సో ఏమైనా తప్పులు అనిపిస్తే దేవాన్ని క్షమించండి, ఈ సన్నిధికి నేను వచ్చాను, ఈ రక్తంతో నన్ను కడగండి అని మనం పాపాలు ఒప్పుకొని దీంతో పాలు పొందుకుంటే మనం దానిని మోస్తాం. తండ్రి అయిన దేవా, మీ వాక్యానుసారంగా మేము లేఖనాల ప్రకారము నేను నమ్ముతున్నాను ప్రభు. యేసుక్రీస్తు మా అందరి కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన మా కొరకు పాత పెట్టబడ్డాడు, 3వ దినం లేచాడు. అండ్ ఆహారమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మా కొరకు పరలోకంలో స్థలాలు సిద్ధపరుచుకున్నాడు, మా కొరకు విజ్ఞాపన చేసుకున్నాడు, ఆయన మా కొరకు తిరిగి రాబోతున్నాడు. అందును బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తూ మేమందరం తిని త్రాగి నీ కొరకు జీవించి కృపను మాకు దయచేయమని, నాలో మాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్రభువా. మేము నీ కొరకు జీవించే ఒక భాగ్యం ఎల్లప్పుడూ మా అందరికి దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, అందరం కళ్ళు మూసుకుందామా? భక్తితో కళ్ళు మూసుకుని మనం ఉన్న స్థలంలో నిలబెడతాం. ప్రియులారా,
ఈ యొక్క రొట్టె వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రభువా ఇది నీ శరీరం అని మేము భావిస్తున్నామని చెప్పి కృతజ్ఞతగా దాంట్లో పాల్గొంటున్నాం. కుమారి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు పాల్గొనవచ్చు. ప్రియులారా, భక్తిగా దాంట్లో పాల్గొనాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగు